ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారు విషం చిమ్మటాకు కూడా మధ్య మధ్యలో ఆ నాజులు తగ్గిస్తూ ఉంటాడు. అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు మామూలుగా ఎంత గొట్టం, ఇక విషం చిమ్మటమే, అసలు మామూలుగా వావి అసలు మామూలుగా ఉచ్చం నీచం ఏమి అసలు. ఇప్పుడు ఎన్ని మతాలు మారవరు ఆయన, వారు క్రిస్టియన్ అంటారు, నేను బ్యాప్టిజం తీసుకున్నా అంటాడు, మా అమ్మాయికి రష్యాలో బ్యాప్టిజం ఇప్పించానని చెప్తారు వారి అమ్మాయికి. ఇవాళ అసలు తమ్ముడు కోటింగ్ ఇచ్చిన తర్వాత అన్నయ్య ఒక ఆయన మాట్లాడాడు నిన్న, తమ్ముడు ఫుల్గా కోటింగ్ ఇచ్చాడు. ఏమని, ఆడోళ్ళ వేసుకునే బట్టల గురించి నీకు టైం ఉంటుంది కానీ నన్ను చంద్రబాబు నాయుడిని తూట్లు పొడుస్తున్నారు ప్రతిపక్షాలు, మమ్మల్ని కాసుకుంటాకి మీరు ఎవడో మాట్లాడరా అని తిట్టకుండా తిట్టాడని జనసేన వాళ్ళు చెప్తున్నారు. నేను అంటలేదు, నేను వెళ్ళలేదు కదా మీటింగ్కి. వెంటనే బయలుదేరాడు ఆయన, అన్నయ్య బయలుదేరి ఆయన అంటాడు, సనాతన హిందువులైన మాకు మా ధర్మాన్ని మా మతాన్ని మీరు క్రిస్టియన్ అయి ఉండి అలా చేస్తారు ఇలా చేస్తారా అన్నాడు. వారి నోటితో శుద్ధి పద్ది లేదు. వీళ్ళకి ఏంటంటే అసలు దేవుడు అంటే భయం లేనటువంటి జనం ఇవాళ మాట్లాడిన వాళ్ళు. భక్తి లేకపోయింది, భయం కూడా లేదు వీళ్ళకి. అదే అన్నయ్య అంటాడు అంతకితం, అసలు దేవుడు అనేవాడు లేడండి, నా ఉద్దేశంలో నా నమ్మకంలో దేవుడు లేడు. అందుకే నేను దేవుడిని కూడా ఏమన్నాం, తిట్టను, ప్రశ్నించను, ఏమన్నాం, విమర్శించను. ఎందుకని, లేని అతని గురించి మనం ఎందుకు మాట్లాడటం అని మాట్లాడినటువంటి ఆయన నిన్న తమ్ముడు కోటింగ్ ఇవ్వగానే బయటకు వచ్చి మనకు చంద్రబాబు నాయుడు వేసే బిచ్చం పదవులు కావాలి కానీ ఆయన్ని కాసుకోవద్దాం మనం అని చెప్పి అందరిని ఫుల్ లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ ఎమకొట్టుడు కొట్టాడని చెప్తున్నారు. అన్నయ్యని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని. ఒక ఎంపీని అయితే నువ్వు ఎప్పుడు పాలనలో ఏడుస్తావేంటి, నువ్వు ఇక్కడ ఆంధ్రాలో గెలిపించారా పాలనలో గెలిపించారా, ఆ ఎంపీని తిడతాడు. వీళ్ళందరూ తిట్టాక ఒక్కొక్కడు బయలుదేరిపోయారు. బయలుదేరిపోయి అతని భాష అది చూడండి. అంతకితమేమో దేవుడు లేడు, దేవుడు అంటే నాకు నమ్మకం లేదు, ఇదంతా మిథ్య అని చెప్పి మాట్లాడినట్టు అతను నిన్న మేము సనాతన హిందువుని, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు క్రిస్టియన్వి, మా మతం జోలికి రాబాకు, మా మతాన్ని అపచారం చేయబాకు, అపవిత్రం చేయబాకు, అయి చేయబాకు ఈ చేయబాకు అన్నాడు. ఓరి లేశాల పాడుగాను. అసలు చూడండి రాజకీయాల కోసం ఎంత దిగజారి ప్రవర్తిస్తారు వీళ్ళు అసలు.